పెద్దలు పెళ్లి చేస్తే ముందు వెనక ఆలోచించే చేస్తారు. అదే ప్రేమ పెళ్ళైతే ఆలోచించడానికి ఏమీ ఉండదు. సురేఖ విషయంలోనూ అదే జరిగింది. ఇంతకీ రమణ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? బాబు, నీకు తల్లిదండ్రులు లేరన్నావు. నీ తరపున బంధువులు ఎవరినైనా పిలిపించు, పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అన్నారు సురేఖ తల్లిదండ్రులు. నా బంధువులు స్నేహితులు కూకట్పల్లిలో ఉన్నారు. వాళ్ళంతా పెళ్లికి తప్పకుండా వస్తారు. మీరు ఏ ముహూర్తం పెడితే అదే ఫైనల్. నాకు అమ్మా నాన్నలైనా అత్తామామలైనా మీరే అన్నాడు రమణ. కూతురు తొందర పెడుతూ ఉండడంతో ఆలోచించే టైం లేకుండా పోయింది వాళ్లకు. రమణ చెప్పింది నమ్మడం తప్ప మరో మార్గం లేదు అనుకున్నారు. ఓ రోజు రమణ మల్లారెడ్డితో యాదగిరిగుట్ట పైనున్న కళ్యాణ మండపంలో పెళ్లి వద్దు మావయ్య, ఏదైనా చిన్న సత్రంలో చేస్తే ఖర్చు తగ్గుతుంది కదా, వీడియో కూడా తీయించకండి, అదో అనవసరపు ఖర్చు అన్నాడు. నిజమే అనుకున్న మల్లారెడ్డి, పర్వాలేదు నా అల్లుడు పొదుపరే, నా కూతురు సుఖపడుతుందిలే అనుకున్నాడు. రమణ సురేఖల పెళ్లికి మల్లారెడ్డి తరపు బంధువులంతా వచ్చారు. రమణ తరపున మాత్రం ఎవ్వరూ రాలేదు. ఏకైక కూతురు పెళ్లి ఘనంగా జరిపించాడు మల్లారెడ్డి. పెళ్లికి వచ్చిన బంధువులు, నీ కూతురు పెళ్లి కోరిన అబ్బాయితో జరిపించావు సరే, మరి అతని తరపు ఒక్కరూ రాలేదేంటి అని అడిగారు. దీనిపై సురేఖ తల్లిదండ్రులు రమణను అడగ్గా, మా బంధువు ఒకరు చనిపోతే అంతా అక్కడికి వెళ్లారు మావయ్య అన్నాడు విచారంగా. ఆ మాటతో ఏమీ మాట్లాడలేకపోయారు. పెళ్లిలో 4 లక్షల క్యాష్, 20 తులాల బంగారు నగలు, ₹1,00,000 విలువైన ఇంటి సామాన్లను కట్నం కిందిచ్చారు. పెళ్లైన 2 రోజులకు సురేఖ తల్లిదండ్రులు శోభనం ఏర్పాట్లు చేశారు. 5 రోజుల పాటు పల్లిగుట్టలో కొత్త దంపతులు ఆనందంగా గడిపారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉండాలనుకుంటున్నట్లు అత్తమామలకు చెప్పాడు రమణ. అల్లుడిని తమతో పాటే ఉండమన్నారు వాళ్లు. రమణ అందుకు ఒప్పుకోలేదు. ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్లాల్సిందేనన్నాడు. ఏం చేయలేక ఇద్దరిని సిటీకి సాగనంపారు. వనస్థలిపురం సాయినగర్లోని ఓ అద్దె గదిలో కాపురం పెట్టారు. నాలుగు రోజులు అక్కడున్నారు. సురేఖకు ఫ్యూచర్ అందంగా కనిపించింది. మనసారా ప్రేమించే, అపురూపంగా చూసుకునే భర్త దొరకడం తన అదృష్టం అనుకుంది. రమణ కూడా ఆమెను అభిమానంగా చూసుకున్నాడు. ఆ 4 రోజులు బయటికే వెళ్లని రమణ తర్వాత రోజు బయటికెళ్లి హడావుడిగా వచ్చాడు. ఉదయం 11 అయింది. కంగారుగా వచ్చి, సురేఖ, మా బంధువు కాయనకు రోడ్ యాక్సిడెంట్ అయింది, బాగా దెబ్బలు తగిలాయి, చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఆపరేషన్ కోసం కనీసం 5 లక్షలు అవుతాయని డాక్టర్లు అన్నారని ఆమెతో చెప్పాడు. సురేఖ కంగారు పడింది. అయ్యో పదండి, వెంటనే వెళదాం అంది. నువ్వక్కడికి వద్దులే, ఆ డబ్బేదో సర్దితే వెంటనే హాస్పిటల్లో కట్టి ఆపరేషన్ చేయించాలి, ఆ గాయాలు అవి నువ్వు చూడలేవు అన్నాడు. సురేఖ ఏమాత్రం ఆలోచించలేదు. 4 లక్షల క్యాష్ తో పాటు ఒంటిపైనున్న 20 తులాల బంగారు నగలు కూడా తీసిచ్చేసింది. ఒకవేళ ఇంకా అవసరమైతే ఆ తాళి కూడా ఇస్తావా అన్నాడు. అమాయకురాలైన ఆమె తాళి కూడా ఇచ్చేసింది. సాయంత్రానికల్లా వచ్చేస్తా, ఇల్లు జాగ్రత్త అంటూ వెళ్లిపోయాడు. గాయపడిన బంధువు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంది. ఆ రోజు నుంచి ఆమె భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంది.
2 రోజులైనా అతడు రాలేదు. భర్త జ్ఞాపకాలతో దిగులు పడింది. కనీసం ఫోటోలోనైనా ఆయన చూసుకుందామనుకుంది. గదిలో ఎక్కడ వెతికినా పెళ్లి ఫోటోలు కనిపించలేదు. షాక్ అయింది. అతనిపై ఎక్కడో అనుమానం మొదలైంది. అతని ప్రవర్తన, మాటలు అన్ని గుర్తుకొచ్చాయి. పరిచయం చేసుకోవడం, ప్రేమించారని చెప్పడం, పెళ్లి యాదాద్రిలో వద్దనడం, బంధువులు రాకపోవడం, వీడియో షూటింగ్ క్యాన్సిల్ చేయడం, బంధువులకు యాక్సిడెంట్ అంటూ నగలు డబ్బు తీసుకెళ్లడం, పెళ్లి ఫోటోల్ని మాయం చేయడం అన్ని కళ్ల ముందు కదలాడాయి. తను పూర్తిగా మోసపోయారని అర్థమైంది ఆమెకు. అతనెవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. పెళ్లైనట్లు సాక్ష్యాలు లేవు. అమాయకంగా అతన్ని నమ్మి నిండా మునిగిపోయాను. అమ్మా నాన్నలను ఒప్పించి మరీ మోసగాణ్ణి చేసుకున్నాను. డబ్బు, నగలతో పాటు సర్వస్వం దోచుకున్నాడు. ఇప్పటిక ఏ మొహం పెట్టుకుని అమ్మా నాన్నలను చేరగలను? నేనిక బతకడంలో అర్థం లేదు. బతికి సాధించేదే ఉంది. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది అనుకుంటూ ఇంట్లోని కిరోసిన్ బాటిల్ తీసుకుంది. మంటల్లో కాలిపోతున్న సురేఖ అరుపులు విని చుట్టుపక్కల వాడు పరిగెత్తుకుంటూ వచ్చారు. మంటలను ఆర్పి ఆమెను ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారు. 90% పైగా కాలిన గాయాలతో సురేఖ చికిత్స పొందుతూ చనిపోయింది. తల్లిదండ్రులకు కన్నీటి జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయింది. కూతురు ఇష్ట ప్రకారమే పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు అబ్బాయి ఎవరు ఏమిటి అన్న దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆ కార్యక్రమం ఏదో త్వరగా అయిపోతే చాలనుకున్నారు. పెళ్లి అనేది పిల్లలాట కాదు, అమ్మాయికి కొత్త జీవితాన్ని అందించే మహత్తర కార్యం. అలాంటి విశేష ఘట్టాన్ని బలవంతపు తంతులా భావించవద్దు. పెద్దలు చెప్పినట్లు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడకపోయినా కనీసం అతడెవరో ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేదంటే చివరకు మిగిలేది కన్నీళ్లేనని గుర్తు చేస్తోంది ఈ కథ. ప్రేమ పేరుతో దగ్గరయ్యే నయవంచకులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.